అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA2 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ క్లాసెస్ టోటల్ సిలబస్ని చూద్దాం. ముందుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు చూద్దాం. 1వ తరగతి తెలుగులో పడవ చందమామ రావే పద్యరత్నాలు 1వ పద్యం, పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలకు అనుబంధంగా సాధన పుస్తకంలోని అభ్యాసాలు, మేలుకొలుపు, ఉడతా ఉడతా, హుచ్, తకదిమితోం, పద్యరత్నాలు 2వ పద్యం, పాఠ్యపుస్తకంలోని పుస్తకాలకు అనుబంధంగా సాధన పుస్తకంలోని అభ్యాసాలు. తర్వాత 2వ క్లాస్లో వాన చిల్ల కల్లరా, తర్వాత పద్యరత్నాలు 1వ పద్యము, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు, పూచిన పూలు, పరుగు పందెం, కొంటెకోతి, పద్యరత్నాలు 2వ పద్యం. తర్వాత పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు. తర్వాత 3వ క్లాస్ వాళ్ళకి మంచి బాలుడు, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు, నా బాల్యం, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు. 4వ క్లాస్ వాళ్ళకి దేశమును ప్రేమించుమన్న, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు, పరివర్తన, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు. తర్వాత నెక్స్ట్ 5వ తరగతి వాళ్ళకు కొండవాగు, పాఠ్యపుస్తకంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు, జయగీతం, పాఠ్యభాగంలోని పాఠాలకు అనుబంధంగా సాధనా పుస్తకంలోని అభ్యాసాలు. ఇది తెలుగు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు సిలబస్. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే ఇవన్నీ అవసరం లేదు, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ లెంత్ అవుతుందని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే లెంత్ అవుతుంది మా వీడియో, అందుకే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకుంటే సమయం తక్కువ అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అర్థమవుతుందా? ఇది ఇంగ్లీషు. తర్వాత మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకు ఉండదమ్మా, 3rd 4th 5th వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఫార్మేటివ్ 2 FA2 సిలబస్ 6th to 10th క్లాస్ వాళ్ళకి 2024 సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ 6th క్లాస్ వాళ్ళకి తెలుగులో 5లో 3-4 పాఠాలు అంటే లెసన్స్ 3, 4, 5. తర్వాత 7th వాళ్ళకు వచ్చేసి లెసన్స్ 3, 4, 6. ఓకేనా? తర్వాత ఇక్కడ ఉపవాచకంలో 6లో 3, 4, 5, 6 అని ఇచ్చినారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకి వచ్చేసి 4th 5th 7th 7లో 2 నుంచి 5 వరకు అని ఇచ్చినారు. తర్వాత 9th క్లాస్ వాళ్ళకు పద్యభాగంలో పాఠం 4 అని ఇచ్చినారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మనకు లెసన్స్, అర్థమవుతుందా? కానీ మీరు కొంచెం క్లియర్గా చూసుకోండి. తర్వాత గద్య భాగంలో 3, తర్వాత ఉపవాచకంలో 2, 3, 4, 5 అని ఇచ్చినాడు. తర్వాత 10వ తరగతి వాళ్ళకి పాఠం 4 నుండి 7 వరకు. తర్వాత ఉపవాచకం రామాయణంలో అయోధ్యకాండ. తర్వాత నెక్స్ట్ హిందీ ఇచ్చినాడు. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే 7th 6th వాళ్ళకి జనరల్ సైన్స్ అది. తర్వాత బయాలజీ, సైన్స్, సోషల్ అన్నీ చూసుకోండి, మా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఛానల్లో ప్రతి చిన్న విషయానికి సహాయం చేసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.